అందరికీ శుభోదయం. నేను మీ జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, దక్షిణాది దినపత్రిక స్టేట్ బ్యూరో ఇన్ఛార్జ్. ఈ వీడియోలో కనిపిస్తున్న వంతెన గుల్లకమ్మ నది మీద ఉన్న బ్రిడ్జ్ ఇది. అద్దంకి తిమ్మాయిపాలెం గ్రామాల మధ్య ఉన్నది. ఈ వంతెన చాలా బలహీనమైపోయింది. చిన్నపాటి వేగానికే ఈ వంతెన అదురుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నూతన వంతెన నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి. ఈ వంతెన ప్రమాదపు అంచులో ఉందంటంలో ఎటువంటి సందేహం లేదు. మనం చూడవచ్చు గుల్లకమ్మ నదిని. ఇక్కడ చిన్న చిన్న వాహనాలకే వంతెన అదురుతూ ఉంటే భారీ వాహనాలు కూడా తిరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నూతన వంతెన నిర్మించాలని చెప్పేసి దక్షిణాది దినపత్రిక ప్రజల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. వీలైనంత త్వరగా ఇక్కడ నూతన వంతెన నిర్మించాలి. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాత వంతెనని మరి కూల్చివేసి కొత్త వంతెనని ప్రజలకు అందుబాటులో తేవాల్సిన అవసరాన్ని దక్షిణాది దినపత్రిక మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తూ ఉంది. జర్నలిస్ట్ శేషగిరి నాయుడు, దక్షిణాది దినపత్రిక, అద్దంకి.